అందరికి నమస్కారం. ఇవాళ టాపిక్ మనది జర్నలిజం పైన. ఎందుకు జర్నలిజం పైన మాట్లాడుతున్నానంటే ఇది చాలా వైటల్ టాపిక్. ఇప్పుడు ఎట్లయితే మనకు జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుందో, ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో, ప్రెసిడెంట్ ఎట్లుంటారో, వీళ్ళు ముగ్గురు 3 సింహాలైతే నాలుగో సింహంను మనం ఏమంటామంటే మీడియా అని అంటాం. మరి ఇట్లాంటి మీడియాని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అసలు భారతదేశం అనేది మీడియాలో ఎక్కడుంది? అసలు ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒక డేంజరస్ సిచ్యువేషన్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ డేంజర్ బెల్సే. పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇంక చైనా, నార్త్ కొరియా ఇవన్నీ ఏందంటే చాలా డేంజరస్ కంట్రీస్ ఇవన్నీ. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే వాక్ స్వాతంత్రం లేదు. పత్రికా స్వతంత్రం లేదు. జర్నలిస్ట్‌లకి లైవ్లీహుడ్‌కి కూడా ఇబ్బంది పెడతారు. అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడతారు. ఈ రామాయణం అంతా నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇటు చూడండి ప్రజలారా, ద వాల్యుయేషన్ ఆఫ్ దిస్ థింగ్. ఈయన ఈయన పేరే ముఖేష్ చంద్రకర్. కొంచెం కిందికి చూపిస్తాను. కొంచెం కిందికి దిగితే మీకు అనిపిస్తుంది. ఈయన పేరు ముఖేష్ చంద్రకర్. హీఈస్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఈయన ఏం చేసిండంటే చాలా పత్రికలకి ఎడిటోరియల్స్ కానీ లేకుంటే ఇంకేమన్నా మీడియా కానీ రాసి పంపించే అతనైన. అయితే ఈయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే హీ వాజ్ కిల్డ్ 3 days ఎగో. ఈయన బాడీ ఎప్పుడు దొరికిందంటే 3వ తారీఖు నాడు ఒక ఒక కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర దొరికింది. మరి ఈయన చేసిన పని ఏంది? దీనివల్ల ఏమైంది ఇప్పుడు అంటే ఈయన ఏం చేసిండంటే ఇక్కడ చూస్తాను. ఈయన ఏం చేసిండు అంటే ఒక 120 కోట్ల రోడ్ కాంట్రాక్ట్‌లో అవకతవకలు బాగా జరిగినాయని చెప్పి ఆ కేసు అంటే ఆ టాపిక్ రాసినందుకు ఈయన కాంట్రాక్టర్ వాళ్ళు చంపేసిండ్రు. చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో వేసిండ్రు. సెప్టిక్ ట్యాంక్‌లో ఏసేసి ఎట్లా కొట్టిండ్రు అంటే ఈయన గుండె చీల్చిండ్రు. ఈ కింద చూపిస్తా ప్రజలారా, ఎంతో బాధ కలగాలి. తలపై 15 ఫ్రాక్చర్లు ఉన్నట్లు గుర్తించారు. అంటే తలకాయ ఇంక కొట్టి కొట్టి చంపేసిండ్రు అనమాట ఆయన్ని. మెడ విరిగిపోయింది. లివర్‌ను 4 ముక్కలెక్క కోసేసిండ్రు. పక్కటెముకలు 5 ఇరగ్గొట్టేసిండ్రు. అంటే కొట్టి కొట్టి చంపేసిండ్రు. ఆ! తర్వాత గుండె లోతుగా గాయమైనట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిసింది. గత తమ 12 ఏళ్ల కెరియర్‌లో ఇలాంటి హత్యను చూడలేదని వైద్యులు చెప్పిండ్రు. ఇక అంటే ఎంత హింసించి చంపాలనో అంత హింసించి చంపిండ్రు. పత్రికా స్వేచ్ఛకి ఇంత అడ్డంకులా? ఇంత రాద్ధాంతమా? అంటే ఇప్పుడు ఎవరైనా చెప్తారు ఏమన్నా న్యాయంగా పత్రికా స్వేచ్ఛ అంటే ఏంది? వాళ్ళు నిజంగా ఉన్నది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇంత స్టాండర్డ్‌గా నిలబడే వాళ్ళను చాలా గొప్పగా మనము తలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా దేశభక్తిని ప్రూవ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంత చావు దాకా పోయి కొట్లాడుతుండ్రు అంటే అది చిన్న విషయం కాదండి. మనందరం రోజు ఇగ 'పుష్ప' సినిమా కదా ఏదో రిలీజ్ అయితే పోయి కొట్లాడుకున్నట్టు కాదు అక్కడ. రూ. 3000 టికెట్ పెట్టి ఎవడో తొక్కిసలాట అయినట్టు అట్లా చచ్చిపోలేదు వీళ్ళు. వీళ్ళు దేశం కోసం కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి ప్రెజెంటేషన్ చేస్తే వాళ్ళను సెప్టిక్ ట్యాంకులల్లా చంపి సెప్టిక్ ట్యాంకులల్లో ఏసేసిండ్రు. ఇట్లా నడుస్తుంది సిచ్యువేషన్. అయితే ఈయనెవరు? ఈయనెవరు అని గనుక మనం చూస్తే హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రైటర్. ఈయనకు ఒక యూట్యూబ్ కూడా ఉంది. ఈయన చాలాసార్లు టాపిక్స్ ఇంకా చాలా న్యూస్ ఛానల్స్కి పంపించుకున్నారు. ఈయన ఛత్తీస్గఢ్ నుంచి అనమాట. ఎన్డీటీవీకి దీనికి దానికి కూడా పంపించుకున్నారు. ఈయన యూట్యూబ్ ఛానల్ పేరు బస్తార్ జంక్షన్. దీనికి 1.66 lakhs సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇది ఇంకా ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నడుస్తూ ఉంది. ఆయన జర్నలిజంకి ఆయన మంచిగా చేస్తూ ఉండు. ఆయనకు దోచిన సిచ్యువేషన్ అంతా. మనం కనుక చూద్దాం మన దేశంలో ఫ్రీడమ్. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. మన ర్యాంక్ ఎక్కడున్నా చూడండి, 161 ర్యాంక్ ఉన్నది. నార్వే, కెనడా, ఇంకా యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ ఇవన్నీ ఒక ఒక రేంజ్లో వచ్చేస్తే ఇంక్లూడింగ్ నేపాల్ కూడా మనకంటే ముందు ఉంది. శ్రీలంక కూడా, పాకిస్తాన్ 150 ఉన్నది. ఇంతకంటే దారుణం అయిపోయినాం. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నయమే ఉన్నారు మనకన్నా. పాలస్తీన్ వాళ్ళు వీళ్ళందరూ మనకంటే నయం ఉంటారండి. ఈ దేశం మన దేశంతో కంపేర్ చేస్తే ఇవన్నీ ఎంత చిన్న దేశాలు, ఎంత కష్టంగా ఉన్న దేశాలు, కానీ వాళ్ళే రాస్తుండ్రు. మనం 160 కాడినాం. ఇక చైనా, నార్త్ కొరియా చూడండి, ఒకటి 179, ఇంకోటి 180. ఇది రష్యా 124. ఇవి దారుణమైన దేశాలు. అంటే మనకు మాట్లాడుకునే స్వాతంత్రం కానీ స్వేచ్ఛ కానీ ఏమీ ఉండదు. అంటే ఏమన్నా చేసుకోవచ్చు ఆ దేశాలని, ఎవరన్నా ఏమన్నా చేయొచ్చు అనేది ఉన్నది. మనకు పత్రికా స్వాతంత్రం అనేది మనకు కనుక లేకుంటే మన దేశం అనేది బాగుపడు. ఇంపాసిబుల్. డిక్టేటర్షిప్లోకి వెళ్తుంది దేశం. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇది డిక్టేటర్షిప్ వైపు వెళ్ళే సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉంటాయి మనకు. ఓకే, ఉక్కు పాదం అంటారు దీన్ని. రైట్. ఇంకా తర్వాత ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను మీరు చూడండి. అసలు మనము మరి ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనవంతు ప్రయత్నంగా మనం ఏమేం చేసినాము అంటే ఎవరికి ఇంతకంటే ముందు ఎవరేం చేసినట్టే ఈవిడ పేరు గౌరీ లంకేష్ గారు. ఆమె ఇంకా ఈమె ఒక పేరు, ఈమె న్యూస్ పేపర్ పేరు లంకేష్ పత్రికే.
ఓకే, లంకేష్ పత్రిక అనేది ఆమె రాసిండ్రు. ఈమె 2017 సెప్టెంబర్ 5th నాడు చంపేసిండ్రు ఈమెని. ఎందుకు అంటే షీ ఈజ్ అన్ అవుట్ స్పోకన్, ఓకే, షీ ఈజ్ వెరీ మచ్ అవుట్ స్పోకన్ క్రిటిసిజం ఆఫ్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. అంటే రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద ఆవిడ గారు చాలా సీరియస్గా అలిగేషన్స్ చేసేవాళ్ళు కనుక ఆమెను చంపేశారు. మరి ఇప్పుడు నేను ప్రజల్ని అడుగుతున్నా, అట్లాగే ప్రభుత్వాలను కూడా అడుగుతున్నా, ఇది జరిగింది కర్ణాటకలో వాళ్ళ ఇంటి దగ్గరని. ఇప్పుడు ప్రభుత్వాలు రెండు ఉంటాయి అక్కడ, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఇంకోటి బీజేపీ ఉంటుంది. మరి ఎవరు చేసిండ్రు అనేది ఈ 5 ఏళ్లలో తేల్చలేదు ఎందుకండి? అంటే ఎవరిని నమ్మాలి, ఎట్లా నమ్మాలి వీళ్ళను? క్రితం 7 సంవత్సరాలలో వీళ్ళను అసలు ఒక కొలిక్కి తీసుకురాలేకపోయినారు ఈ కేసుని. ఎట్లా ఇది చెప్పండి? అట్లాగే మనం కొంచెం కిందికి చూద్దాము. ఇగో ఈయన పేరు సందీప్ కొఠారి. సందీప్ కొఠారిని కూడా చంపేసిండ్రు. హీ ఈజ్ అ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఎక్కడి నుంచి అంటే మధ్యప్రదేశ్ నుంచి. ఇంకా ఆయన ఇల్లీగల్ మైనింగ్ పైన మాట్లాడుతున్నా అని చెప్పి ఎత్తుకపోయి తర్వాత చంపేశారు జూన్లో. ఇది అంటే 10 సంవత్సరాల క్రితం ఇగో ఇట్లా జరుగుతూ ఉంది. ఇట్లనే ఇంకా మిగతా చాలామంది ఉన్నారు, ఎక్కువ నేను రాలేదు. రాజన్ రాజ్దేవ్ రంజన్ అని ఇతను ఒకతను ఉంటారు. ఇంకా హీఈస్ చీఫ్, బ్యూరో చీఫ్ దేనికి, హిందుస్థాన్. ఓకే, ఇది ఎక్కడ, బీహార్లో. ఈయన ఏం చేసిండ్రు, హీ వాజ్ షాట్ డెడ్ ఇన్ మే. ఓకే, ఎప్పుడు 2016లో. ఇక ఇట్లా ఎందుకంటే క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారని వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి రాసినందుకు రంజన్ గారిని చంపేసిండ్రు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, పత్రికల్ని మనం కాపాడుకోవాలి, న్యాయంగా ఉన్న పత్రికల్ని కాపాడుకోవాలి. దానికోసం మనవంతు ప్రయత్నంగా మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. న్యూస్ పేపర్ మనం ఓపెన్ చేసినప్పుడు యూజువల్గా ఫ్రంట్ పేజ్ చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఫ్రంట్ పేజ్లో ఏముందో చూడాలి. అట్లయితే మనకు దేశం మీద ఏం నడుస్తుందో తెలుస్తుంది. అంతేగాని సినిమా పేజ్ లాస్ట్ పేజ్కో లేకుంటే ఇంకా స్పోర్ట్స్ పేజ్కో డైరెక్ట్గా వెళ్ళడం కాకుండా ఫ్రంట్ పేజ్ చూస్తే మన దేశాన్ని కాపాడుకోవడానికి మనవంతుగా ప్రయత్నం చేస్తాం. ఎక్కువసేపు ఏం చూడకండి, ఒక 2 నిమిషాలైనా చూడండి, కేవలం 2 నిమిషాలైనా ఆ పేజ్లో ఏముందో చూడండి. సో దట్ వీ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. ఓకే, నేను ఎక్కువసేపు కూడా ఏం అడుగుతలేను ప్రజలారా. 2 నిమిషాలు ఆఫ్ యువర్ టైమ్ ఆన్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ విల్ సేవ్ ఎ లాట్. ఓకే, సో దీంతో నేను ఒకటే మాట చెప్తా, దయచేసి నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాలి. నేను ముఖేష్ చంద్రకర్ గారికి నా లైక్ కండోలెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేస్తూ ఉన్నాను. ఇట్స్ వెరీ సాడ్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా. మనము ఇక నుంచి అయినా సరే పత్రికల్ని కాపాడుకుందాము, జర్నలిజాన్ని కాపాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.